నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్. 14న ఒక్కరోజే 17,085 మెగావాట్ల నమోదు. విధ్వంసం నుంచి వికాసం వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది. డీజీపీ ఆనంద్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం వేళ మంత్రి ఇలాకాలో మద్యం అమ్మకాలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం వేళ ఇలా మంత్రి ఇలాకాలో మద్యం జరగడం వివాదానికి దారితీసింది. నంద్యాల జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం వేళ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించారు. కోవెలకుంట్ల మండల కేంద్రంలో వైన్ షాప్ బ్యాక్ డోర్ నుంచి మద్యం అమ్మకాలు జరిపారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనాలను ఢీకొట్టింది ఒక ట్రక్కు, 6గురు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్లోని లాతెహార్ జిల్లాలో శనివారం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేత్ తంగవాలవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు అదుపు తప్పి ఆటోను, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 6గురు మృతి చెందారు. ఈ ఘటనలో చిన్నారి సహా 6గురు చనిపోయారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. శుక్రవారం విద్యుత్ డిమాండ్ 17,085 మెగావాట్లు రికార్డైంది. పలుచోట్ల ఎత్తిపోతల పథకాల డంపింగ్ జోరుగా కొనసాగుతోంది. వ్యవసాయ పంపు సెట్ల కింద సాగు విస్తీర్ణం పెరగడమే విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 300 మిలియన్ యూనిట్లుగా వినియోగం రికార్డైంది. ప్రాణహిత, ఇంద్రావతికి వరదలు బాగా వస్తుండటంతో దేవాదుల ఎత్తిపోతల పథకంలో పంపులను తిప్పుతున్నారు. 9 చోట్ల పంపులు నడిపిస్తూ రిజర్వాయర్లను, చెరువులను నింపుతున్నారు. రాజీవ్ భీమా, జవహర్లాల్ నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పంపులు నడుపుతున్నారు. వానలు పడిపోవడంతో రైతాంగం బోరుబావుల మీద ఆధారపడి పంటల సాగును పెంచింది. దీంతో 30 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లను నడిపిస్తుండటంతో ఇది కూడా డిమాండ్ వినియోగం పెరగడానికి కారణంగా మారింది. వికాసం వైపు తెలంగాణను గత 10 ఏళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ తాము అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో ఒక్కొక్కటిగా గాడిలో పెట్టామని, సంక్షేమాన్ని విస్తరించి అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఉద్యోగాల మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఈ పునాదులపైనే తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమాన్ని ఖర్చు చేసిన రూపాయలతో లెక్కించే విధానం తమ ప్రభుత్వానికి లేదని, పేదల జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన, వారికి ఆరోగ్యకరమైన జీవితం, ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించాలన్న సంకల్పంతో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931కి చేరిందని, దేశంలో తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు 91% అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటుతోందన్నారు. నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం వేళ మంత్రి ఇలాకాలో మద్యం అమ్మకాలు జరగడం వివాదానికి దారితీసింది. నంద్యాల జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం వేళ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించారు. కోవెలకుంట్ల మండల కేంద్రంలో వైన్ షాప్ బ్యాక్ డోర్ నుంచి మద్యం అమ్మకాలు జరిపారు. వెంటనే రియాక్ట్ అవుతాడు. ఇది రోజప్లో కొట్టండి ఆయన అడ్డం వచ్చినందుకు ఆల్రెడీ ఆన్లైన్ కూటమి ప్రభుత్వంలో ఎయిర్ లైఫ్ పాడుతున్న మద్యం, స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా దొరుకుతున్న మద్యం
అది ఎవరు విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసిన ఘటన కలకలం రేపింది. శనివారం పాఠశాల హెచ్ఎం ఎం వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడంపై స్థానికులు ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కత్తితో భర్త పీక కోసి హత్య చేసిన ఘటన చోడవరంలో కలకలం రేపింది. మృతుడి వెంకట్రావు భార్య ఇందిర, వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. శనివారం కుమార్తె ఇంటి నుంచి వెంకట్రావు తిరిగి వచ్చిన అనంతరం దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఇందిర కత్తితో భర్త పీక కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. అనంతరం మృతదేహం వద్ద దీపం వెలిగించి పోలీసుల ఎదుట లొంగిపోయింది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ను రాహుల్ గాంధీ ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ధైర్యంగా నిలబడుతున్న నల్సర్ విద్యార్థులను కేటీఆర్ అభినందించారు. मैं पूरी तरह से उनसे सहमत हूं, क्योंकि उन्होंने कल जो कहा कि गरीब आदमी को घर देने के वास्ते 5-6 लाख रुपया देने के वास्ते 500 कंडीशन लगाए जाते हैं, पर ऊपर जो लोग बैठे हैं, रेवेन्यू मिनिस्टर, चीफ मिनिस्टर और बड़े बड़े होदा में बैठने वाले जो यहाँ के कांग्रेस के गवर्नमेंट के लीडर हैं, वो लोग लाखों करोड़ों हड़प रहे हैं करप्शन के जरिए। मैं पूरी तरह से सहमत हूं और उम्मीद करता हूं राहुल गांधी जो दिल्ली में बैठे हैं, जिन्होंने आज तेलंगाना कांग्रेस को एक एटीएम बना लिया अपने लिए, पूरा एआईसीसी के लिए, वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है। और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता। फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है। तो उम्मीद करता हूं कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है, और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है, किस कदर आज लाखों करोड़ रुपया हड़पा जा रहा है रेवंत रेड्डी और उसके कैबिनेट के जरिए, इसके बारे में कुछ तहकीकात और इसके बारे में कोई जांच भी हो, उम्मीद करता हूं। थैंक यू। విజయనగరం జిల్లా మరుపల్లిలోని మామిడి తోటలో ఒడిశాకు చెందిన యువతి ఆలు మీనాను ప్రియుడు మోహన్ కిలో పూడ్చిపెట్టిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా తొణకల గ్రామానికి చెందిన అలు మీనా సిమిలిగూడలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అక్కడ మోహన్ కిలోతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో నివసించేవారు. అయితే మోహన్కు గతంలోని వివాహం జరిగిన విషయం ఆలు మీనాకు తెలియడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మోహన్ ఆమెపై తీవ్రంగా దాడి చేయగా ఆలు మీనా మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని మరుపల్లిలోని మామిడి తోటకు తీసుకొచ్చి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో ఆలు మీనా 3 నెలల గర్భవతిని వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. విశాఖపట్నం తీరంలో నోవాటెల్ హోటల్ సమీపంలో శనివారం సముద్రంలోకి దిగిన రాయ్పూర్కు చెందిన పర్యాటకుడు అలల తాకిడికి లోపలికి కొట్టుకుపోయాడు. గమనించిన జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై అతడి ప్రాణాలు కాపాడారు. బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన పర్యాటకుడిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. జార్ఖండ్లోని లాతెహార్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్ తంగవా లోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు అదుపు తప్పి ఆటోను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 6 మృతి చెందారు. ఈ ఘటనలో చిన్నారి సహా 6 చనిపోయారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లోక్భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఎట్ హోమ్ విందు కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ స్వయంగా అతిథులను ఆహ్వానించి వారితో శుభాకాంక్షలు పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విందుకు హాజరయ్యారు. అతిథులతో గవర్నర్ ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారిని స్వయంగా పలకరించారు.
హైదరాబాద్ సీతాఫల్ మండిలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి రామేశ్వరం గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్నారు. సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన పెంపుడు తల్లిపైనే కుమార్తె హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో కలకలం రేపింది. చిలకమ్మకు పిల్లలు లేకపోవడంతో చెల్లెలి కుమార్తెను చిన్నప్పటి నుంచి పెంచి వివాహం చేసింది. కొంతకాలంగా కుమార్తె అల్లుడితో కలిసి ఉంటున్న చిలకమ్మకు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ నెల 14న చిలకమ్మ నిద్రిస్తున్న సమయంలో కుమార్తె రాయితో ఆమె తల ఛాతీపై దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన చిలకమ్మను ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిలకమ్మకు సుమారు 9 ఎకరాల భూమి 20 తులాల బంగారం ఉండడంతో ఆస్తి కోసమే దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని సంతోష్ చికెన్ సెంటర్లో దొంగిలించిన నాటుకోళ్లు పట్టుబడ్డాయి. పులిజాల గ్రామంలో వ్యవసాయ పొలంలో పెంచుతున్న నాటుకోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ దొంగిలించారు. ఉదయం కోళ్లు కనిపించకపోవడంతో యజమానులు అచ్చంపేటలోని చికెన్ సెంటర్లలో వెతగ్గా ఉప్పనుంతల రోడ్డులోని సంతోష్ చికెన్ సెంటర్లో కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో విష్ణుకు చెందిన 35 కోళ్లు, అలివేలుకు చెందిన 15 కోళ్లు, పర్వతాలకు చెందిన 2 కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగిలించిన కోళ్లను తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేశారని చికెన్ సెంటర్ నిర్వాహకులను బాధితులు ప్రశ్నించారు. కోళ్లు కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న కోళ్ల దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడు పోయినాయి? రాత్రి పోయినాయి. ఎన్ని పోయినాయి? 10 కోళ్ళ. ఇవన్నీ ఇవేనా? మావే. ఎవరు పట్టుపోయింది? మీరంజం ఎవరు? నా పేరు విష్ణు. పులిజాల మాది, పులిజాల విలేజ్. చిలకల కోళ్ళ ఫామ్ ఉంది నాది. గత 15 సంవత్సరాల నుండి కోళ్ళ ఫామ్ నడుపుకుంటున్నా. 12వ తారీఖు నాడు నైటు తాళవేరు కొట్టి మొత్తం తీసుకుపోయారు కోళ్ళు. ఒక 30 కోళ్ళు తీసుకుపోయారు. ఒక 10 కోళ్ళు ఈ చికెన్ సెంటర్లో దొరికినాయి. ఎవరు సెంటర్? ఇది గోరాదంట చికెన్ సెంటర్, మనకు తెలియదు. చికెన్ సెంటర్లో దొరికినాయి. గత పొద్దుగాలుగా వేరే కోళ్ళ తెచ్చి అమ్ముతుంటే దొరికిరు వాళ్ళు. పట్టుకోనికి పోతే దొంగ ఉరికిరు. వాళ్ళని ఒక ఫోటో తీసుకున్నాం. కోళ్ళ తెచ్చిన వాళ్ళని ఒక ఫోటో తీసుకున్నాం. గుర్తించారు? వాళ్ళది బొలగట్టి పెళ్ళంట. పేర్లు తెలియదు మాకు. ఎప్పుడు పోయినాయి? రాత్రి పోయినాయి. ఎన్ని పోయినాయి? 10 కోళ్ళ. ఇవన్నీ ఇవేనా? మావే. ఎవరు పట్టుపోయింది? మీరంజం ఎవరు? శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వెళమపల్లికు పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం మహిళా భద్రత, సైబర్ మోసాలు, రక్షణ చట్టాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్కు దూరంగా ఉంటామని విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళలకు వేధింపులు ఎదురైతే 100, 1930, 181 హెల్ప్ లైన్లను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయాలపై సమాచారం ఉంటే 9490492020కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఏం పని చేస్తావు? మేస్త్రి పని చేస్తావు. ఫోన్ నెంబర్ చెప్పు. మీ ప్రాంతంలో
మీ సమస్యలను తెలుసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలు చక్కగా వినియోగించుకోవాలి. ఎన్టీఆర్ నగర్లో అనేక సమస్యలు ఉన్నాయి. చాలామంది యువత భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది శాంతియుతంగా ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. కొండమిట్ట కాలనీ వాసులకు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు మరియు ఇతర సబ్ డివిజన్ నుంచి వచ్చిన అధికారులందరి తరపున ఇక్కడికి వచ్చిన పెద్దలకు, గౌరవనీయుల పెద్దలు, ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు గారి సార్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో అంటే ఇది ప్రాంతం కల్లోలిత ప్రాంతం, లేకపోతే ప్రాబ్లమేటిక్ ఏరియా, లేకపోతే నేరాలు జరిగే క్రైమ్ ప్రోన్ ఏరియాగా మా రికార్డులో గుర్తింపు అయింది. క్రైమ్ ప్రోన్ ఏరియా అంటే నేరాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. జులాయిగా తిరిగే వాళ్ళు, భయం లేకుండా నేరాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని మేము క్రైమ్ ఉంది. ఇక్కడ దాదాపు 6 మంది రౌడీ షీటర్లు కూడా నమోదు చేయబడి పోలీస్ స్టేషన్లో షీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నది. తర్వాత 10 మంది మీద కూడా సస్పెక్ట్ షీట్లు అంటే నేరాలు చేయబోయే అలవాటు ఉన్న వాళ్ళు, చిన్న చిన్న నేరాలు చేస్తున్న వాళ్ళ మీద కూడా 10 షీట్లు కూడా, అంటే మొత్తం 16 మంది మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి కోసం పోలీస్ స్టేషన్లో షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి కొంత ఇక్కడ నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతం కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అని గౌరవనీయుల జిల్లా ఎస్పీ గారు మేమంతా కూడా నిర్ణయం తీసుకొని కూడా ఉన్నారా లేరా ఏందో తెలుసుకోవడానికి కోసమని ఈరోజు కార్డన్ సర్చ్ అనే ప్రోగ్రాం ఉంది. కుటుంబాలు పట్ల కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంకట ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హై హై ఆర్టీసీ ప్రజలిచ్చే ఆటో ఛార్జీలు గడుపుతుంది. తీసుకోండి. మేము హ్యాపీగా మీరు ఎక్కడైతే చేరాలనుకుంటారో సురక్షితంగా చేర్పిస్తామని మీరు ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కేవలం ఏదో బండ్లో వేసుకొని దీని సీక్రెట్ సమాచారం కాదు, అందరికీ తెలియాలి. తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే కాళహస్తిలో ఉన్న ఆటో వాళ్ళందరి మీద మాకు మంచి గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పటిదాకా ఎలాంటి మాకు నేరాలు చేసినట్లు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా రాకూడదని కోరుకుంటున్నాను. అందరూ కూడా మంచిగా మీరు ఉండాలి. ప్రజలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, గౌరవించాలి. అసభ్యకరంగా ప్రవర్తించకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు. మా పత్రికా సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు సుబ్బరాయుడు గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ నగర్ అనే క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ఒక కార్డన్ సర్చ్ ప్రోగ్రాం, అంటే అనుమానంగా ఉన్న నీళ్ళను చెక్ చేయడము, అనుమానితులను చెక్ చేయడము, అనుమానిత వస్తువులను చెక్ చేయడం అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి జిల్లా వ్యాప్తంగా దాదాపు 155 మంది సిబ్బంది హాజరైనారు.
తెల్లవారి 5 గంటల నుండి 7:30 గంటల వరకు ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాళాసి పట్టణంలో కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్ అనే ప్రాంతాలు క్రైమ్ ప్రోన్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. ఇక్కడ చాలామంది నేరాలకు అలవాటు పడే వాళ్ళు ప్రాంతంలో చాలామంది 6 మంది మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఇక్కడ చాలామంది యూత్ అవన్నీ అరికట్టడానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి మేము ఈరోజు ఈ ఆపరేషన్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ ప్రోగ్రాంలో దాదాపు 170 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కు తగిన రికార్డులు లేవు. దాదాపు 10 ఆటోలు చెక్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ వాహనాలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి వాహనాలకు రికార్డులు సరిగా ఉంటే అన్ని కూడా వదిలివేయడం జరుగుతుంది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనుమానంగా ఉన్న సస్పెక్ట్ రౌడీస్ వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి గంజాయి పట్ల మేము తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు చేయడం అనేది వివరించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 20 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 88 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 125 కిలోలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. గంజాయి కేసుల్లో తరచుగా నేరాలకు పాల్పడే వారిని 4గురిని గుర్తించి వారి మీద పిట్ ఎన్డీపీఎస్ కేసులని బలమైన కేసులు పెట్టి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అదేవిధంగా వివిధ నేరాలు, దొంగతనాలు, ఇతర నేరాలు తరచుగా చేస్తున్న వారిని గుర్తించి ఒక 4 మీద పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే మహిళల మీద, చిన్నపిల్లల మీద జరిగే నేరాల పట్ల అవగాహన కల్పించడానికి మేము తీసుకున్న చర్యలన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడానికి కోసం అని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇంతవరకు కాళాసి పట్టణంలో దాదాపు 70 అవగాహన కార్యక్రమాలను మేము చేపట్టడం జరిగింది. అనేక ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. హాస్టల్ సందర్శించడము, స్కూల్స్ సందర్శించడము, కాలేజీలు సందర్శించడము, శక్తి టీం వాళ్ళు ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో సంచరించడము, ఇట్లా అనేక కార్యక్రమాలు మేము పోలీసు శాఖ తరఫున తీసుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల పట్ల కూడా అవగాహన కల్పించాం. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, యువత రోడ్డు ప్రమాదాల ప్రాణాలు కోల్పోతున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అనేక సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలలో భరోసా కల్పించడానికి, ప్రజలకు అండగా ఉండమని చెప్పడానికి మేము కాళాసి పోలీసులు ఎప్పుడు ముందుంటాము. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి మేము కేంద్రీకరిస్తాము. నేరాలు జరగకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి. మీరు గమనించిన సమాచారాన్ని హెల్ప్ లైన్ నంబర్స్ చాలా ఉన్నాయి. గంజాయికి సంబంధించి 1972 ఉంది, సైబర్ క్రైమ్ సంబంధించి 1930 ఉంది, 100 డైల్ ఉంది, 112 డైల్ ఉంది. ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ద్వారా మీకు తెలిసిన సమాచారాన్ని పోలీస్ శాఖకు తెలియజేయవలసిందిగా మేము కోరుచున్నాం. మీ యొక్క వివరాలను ఇక్కడ కూడా మేము ఎవరికి తెలియజేయకుండా మేము సీక్రెట్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మీ ప్రాంతంలో అందరూ కూడా ఒక చైతన్యవంతులయ్యి కొంతమంది యూనిటీగా ఉండి కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. కెమెరాలు ఉంటే నేరాలు మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయొచ్చు, నేరాలను త్వరగా గుర్తించవచ్చు. కాబట్టి ప్రజలందరికీ మేము విన్నవించేది ఏమంటే సీసీ కెమెరాల పట్ల మీరు కొంత దృష్టి కేంద్రీకరించాలి. మీరు సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇక్కడ పోలీస్ శాఖ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. విజువల్ పోలీసింగ్ పెంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ 14న ఒక్కరోజే 17,085 మెగావాట్ల నమోదు. విధ్వంసం నుంచి వికాసం వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది. డీజీపీ ఆనంద్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.